నేను పైకెక్కినప్పుడైతే తీశాను. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే ఇల్లంతా కుంటకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్ దిగి బస్లోకి వెళ్ళి మళ్ళా రోడ్ మీదకి అయితే ఇప్పుడు ఎక్కి ఇక్కడ ఇల్లంతకుంట రోడ్డు లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరనే దిగామన్నమాట. ఇక్కడ స్టాప్ ఉన్నది. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర దిగాం. అంటే టెంపుల్ దగ్గర స్టాప్ ఉంటుంది అన్నట్టు, అట్లా ఆపుతారు అన్నట్టు అక్కడ దిగామన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెప్పులు ఇప్పేసి బయటనే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళి అయితే కాళ్ళు అయితే అడుక్కోవాలి. కాళ్ళు అడుక్కొని అయితే దేవస్థానం లోపలనే ఉంటాయి. కాళ్ళు అడుక్కునేవి ఇక్కడ నీళ్ళు అయితే చూపిస్తాను మీకు అది కూడా. ఇంకా మేమైతే ముందైతే వేరే కాడ ఎతికామన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఎటు చూసినా ఇది ఎంట్రన్స్ లానే ఉంటుంది టెంపుల్ అయితే ఇల్లంతకుంటలో. ఇక్కడ చూసుకోండి. ఇల్లంతకుంటలో అయితే టెంపుల్ అయితే ఎటు చూసినా ఇక్కడ ఎంట్రన్స్ లానే ఉంటుంది, అని కొన్ని ఎగ్జిట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక బావి ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు అదే చూపిస్తాను ఇప్పుడైతే. అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రూమ్ లా ఉందా, దాని పక్క పొంట అయితే ఒక బావి ఉంటుంది. ఇంకా మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకోండి. ఇక్కడ చూసుకోండి. దీని పక్క పొంటే బావి అయితే ఉంటుంది. బావి కాడ అయితే కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాలి లోపలికి. ఇంకా మేమైతే కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే వెళ్ళాలి. ఇదైతే ఇక్కడ బండలా ఉంది చూడండి. ఇక్కడనే ఉంటుంది సీతారాములు. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. దర్శనానికి ఇదే లైన్లోకి వెళ్ళాలి. ఇదే లైన్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు రాముల వారి తలవారు మొన్న జరిగాయి కదా, అప్పుడైతే చాలా బాగా చేస్తారన్నమాట. ఇంకా తిరుగువారంకి రథం కూడా బాగా తిరుగుతుంది. ఇక్కడ తిరుగువారంకి జాతర బాగా జరుగుతుంది. అంటే సీతారాముల కళ్యాణం అయిపోయాక తిరుగువారం అంటారు కదా, దానికైతే ఇక్కడ జాతర బాగా జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు జనాలు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, చాలా బాగా జరుగుతుంది జాతర. ఇది చూడండి, మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో దేవుడు కూడా ఉంది. ఇంకా కొబ్బరికాయలు కూడా ఈయన కొడుతున్నారు. ఈ బండ ఉంది కదా, ఈ బండ కాడనే ఈ బండకే ఉంటారు దేవుళ్ళు. చూపిస్తాను. ఇది గుట్టలా అయితే ఉంటుంది, సొరకలాగా. నాకైతే చూపిస్తానంటే చూపిస్తాను, చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే ఇలా లైన్లో అయితే వెళ్ళాలి. ఇలా లైన్లో వెళ్ళాలి. మీకు ఆపోజిట్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉందనేది. చాలా బాగుంది లైట్లతో ఇట్లా. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి కదా. ఇది లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట. పక్క పొంటి ఉంటుంది. మీకు ఇది చూపిస్తాను. ఇక్కడ మెట్లెక్కి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి. మెట్లెక్కి పైకి వెళ్ళి ఇంకా మళ్ళీ కిందికి దిగితే రైట్ సైడ్లో అయితే ఉంటుంది. రైట్ సైడ్లో దారి ఉంటుంది. అందులోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే పైకి ఎక్కాము. ఇలా చూసుకోండి. పైకి ఎక్కి ఇలా అయితే పైకి ఎక్కి వెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న టెంపుల్స్ లా ఉంటాయి. ఇంకా మీకు మొత్తం చూపించాను, చూసుకోండి. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఇంకో దేవుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇదైతే ఆపోజిట్ నేను పైకి ఎక్కినప్పుడు అయితే తీశాను. ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు. ఇక్కడ వరకు అయితే ఫోన్లో ఉంది. ఇంకా కొద్దిగా లోపలికి కూడా ఉంది. మీకైతే చూపిస్తాను. ఇంకా సీతారాములను కూడా అలంకారం చేసేది ఇట్లా చూపిస్తాను మీకైతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అలంకారం చేసేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఇద్దరు అయ్యగారులు అయితే చేస్తున్నారు, చూసుకోండి. మీకు క్లియర్గా కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ కుదరలేదన్నమాట. అసలు సీతారాములు ఎక్కడ ఉన్నారో కూడా చూపిస్తాం అనుకున్నా కానీ కుదరలేదన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇలా అలంకరించుతారన్నమాట. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. అలంకరించడం అయితే ఇలా అవుతుంది. పక్క పొంటి ఇంకా టెంపుల్స్ అయితే చూపిస్తానన్నమాట కదా.
ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక టెంపుల్. ఇంకా హనుమాన్ టెంపుల్ మీరు ముందే చూశారు. ఇదైతే చుట్టుపక్కల మొత్తం అంటే టెంపుల్ లోపల ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇప్పుడైతే ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫొటోస్ దిగడం అయితే ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతమంది జనాలు ఉన్నా వేరే లెవెల్ అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ అని ఎందుకు చెప్పానంటే, ఇలా ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ లానే ఉంటుంది బయటకోవడానికి. ఇక్కడ పెద్ద రథం అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇంకా ఇదైతే గజస్తంభం అన్నమాట. ఇది మొత్తం రాయితోనే ఉంది చూడండి. ఇలా ఇక్కడైతే మళ్ళా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. బయటకైతే వెళ్ళి ఇంకా మీకు రథం ఇట్లా చాలా చూపించేటివి ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడైతే బయటికి వెళ్ళే ముందు ఒక చుట్టుపక్కల మొత్తం ఒకసారి పైన తీశాను అన్నమాట. ఎలా ఉందో చెప్పండి. ఇది చూసుకోండి, చుట్టుపక్కల మొత్తం తీశాను టెంపుల్. ఇలా అయితే ఇలా ఇలా తీసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను. ఇంకా రథం కూడా చూపిస్తాను మీకైతే. ఇలా చూడండి, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయటికి అయితే వచ్చాం. ఇక్కడ మనం బయటికి అయితే వచ్చాము. ఇక్కడ బయటికంటే బయటికి కాదు, కొద్దిగా బయటికి రాగానే ఇట్లా ఉంటుంది టెంపుల్లోనే. ఇక్కడ చూసుకోండి, ఇటు సైడు అంటే పక్క సైడ్ మీకు అప్పుడు చూపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది. ఇంకా బయటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి మీకు రథం అయితే చూపిస్తాను. మీకు రథం చూపించాలి. ఇది ఒక వేరే టెంపుల్ అన్నమాట, దేవస్థానం లోపలనే ఉంటుంది. చూసుకోండి, జూమ్ చేస్తున్నాను మీకోసం. ఇలా అయితే వచ్చి భక్తులు అయితే మొక్కుకుంటున్నారు. ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇదైతే పెద్ద రథం అన్నమాట. ఇక్కడ మీకు రథం చూపిస్తాను అన్న కదా, ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది. మీరు చూడండి, చాలామంది ఈ రథంతో కూడా ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళైతే ఎవరో నాకు తెలియదు, తీసేసాను వీడియో అయితే. వీళ్ళైతే చాలా ఫొటోస్ దిగారు. నేను వేరే క్లిప్స్ కూడా తీసిన, దానిలో కూడా వీళ్ళే ఉన్నారు. ఇంకా మీరైతే చూసుకోండి, ఈ రథం ఎంత పెద్దగా ఉందో. కెమెరా ఫుల్గా తీద్దామంటే సరిపోవడం లేదు, ఎంత లాంగ్ వెళ్ళినో అంత పెద్దగా ఉంది. ఇది శ్రీరామనవమి అప్పుడును తిరువారం అప్పుడు బాగా తిరుగుతుంది అన్నట్టు. ఇది ఇలా అయితే చేస్తారు ఇక్కడ టెంపుల్లో. శ్రీరామనవమి అప్పుడును తిరువారం అంటారు. బాగా జాతర అయితే బాగా జరుగుతుంది. ఇప్పుడు మేమైతే తిరుగువారం అయిపోయాక కొన్ని రోజులకు వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇంకా బొమ్మలు ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ బొమ్మల షాపులు. ఇంకా అటు భరతనాట్యం ఇట్లా చేస్తారన్నమాట, అది కూడా చూపిస్తాను మీకు ప్లేసు. ఇంకా బొమ్మలు, స్వీట్స్, కార ఇవన్నీ ఇలా పెడతారు కదా ప్రతి జాతరలో. ఇక్కడ చూసుకోండి, బొమ్మలు అయితే పెట్టారు. స్వీట్స్ ఇట్లా స్వీట్లు కూడా పెట్టారు. ఇక్కడ చూసుకోండి, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో అయిపోలేదు. ఇక్కడ చూడండి, మీకు అయితే ఇప్పుడు భరతనాట్యం చేసేది చూపిస్తానన్నా కదా ప్లేసు. ఇప్పుడైతే చూపిస్తాను. ఇలా చక్కగా వెళ్ళాలన్నమాట, చక్కగా వెళ్తే వస్తుంది. ఇదైతే ఏర్పాట్లు చాలా బాగా చేశారు, మీరు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మీకు అయితే ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అంటే ఎవరైనా జనాలు ఉండడానికైనా ఇక్కడ భరతనాట్యం చేస్తారు. ఇలా ఎంటర్టైన్మెంట్ కూడా ఏర్పాటు చేశారన్నమాట. మీరైతే చూసుకోండి, ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఏర్పాటు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్ పెట్టండి. ఫాలో చేయండి ఫ్రెండ్స్.